తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడినట్లుగా టీజీపీఎస్సీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. షెడ్యూల్ ప్రకారం జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలు, ఆగస్టు 7, 8వ తేదీలలో గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఇదివరకే ఉత్తర్వులను సైతం జారీ చేసింది. అయితే డిఎస్సి గ్రూప్ 2 పరీక్షలు వెంటనే ఉండడంతో తాము 2 పరీక్షలకు సన్నద్ధం కావడానికి వీలు పడటం లేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో డిఎస్సి పరీక్షను సెప్టెంబర్లో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో గ్రూప్ 2 డిఎస్సి పరీక్షల్లో ఏదో ఒకదాన్ని వాయిదా వేయాలని భావిస్తుండగా గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఉద్యోగాల భర్తీ విషయంలో పలు డిమాండ్లను పరిష్కరించాలని నిన్న నిరుద్యోగ విద్యార్థి సంఘాలు టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం తన నివాసంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులకు మేలు జరిగేలా తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాలలోనే జాబ్ క్యాలెండర్ను విడుదల చేయబోతున్నామని చెప్పిన ముఖ్యమంత్రి అభ్యర్థుల డిమాండ్ మేరకు పరీక్షను వాయిదా అంశంపైన చర్చించిన తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే గ్రూప్ 2 పరీక్ష వాయిదాకు సీఎం సైతం సానుకూలంగా స్పందించారని, ఈ రోజు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నదని తెలుస్తోంది.